లైఫ్‌లో సక్సెస్ అనేది ఒక రోజులో రానిది. కానీ ఒకరోజు మన రోజనేది వదలకపోతే సక్సెస్ మన దగ్గరికి వస్తుంది. అలాంటిదే సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు. 'గాడ్ ఫాదర్' లేదు. ఇండస్ట్రీలో సపోర్ట్ లేదు. క్లాప్ డైరెక్టర్‌గా స్టార్ట్ అయ్యి ఈరోజు మన ముందు నేచురల్ స్టార్‌గా మారిన ఒక కామన్ బాయ్ స్టోరీది. అవును. ఈరోజు ఈ వీడియోలో నేచురల్ స్టార్ నాని జర్నీ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. 70mm పోస్టర్‌కి స్వాగతం. ఫిబ్రవరి 24, 1984 హైదరాబాద్లో ఒక సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించాడు ఘంటా నవీన్ బాబు. మనందరికీ తెలిసిన అలియాస్ నాని. చిన్న ఏజ్ నుంచే నానికి సినిమా అంటే చాలా ఇష్టం. స్కూల్ డేస్లో కూడా మూవీస్ చూసి క్యారెక్టర్స్ని ఇమిటేట్ చేసేవాడు. అప్పుడు ఎవ్వరు కూడా అనుకోలేదు ఈ సైలెంట్ బాయే ఈరోజు తెలుగు సినిమాలో స్టార్ అవుతాడని. నాని స్టడీస్ కంప్లీట్ చేశాడు. మైండ్ మొత్తం సినిమా మీద ఫోకస్ అయ్యింది. సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ అంత ఈజీ కాలేదు. ఎస్పెషల్గా బ్యాక్గ్రౌండ్ లేకుంటే అంత చాలా కష్టం. నాని ఫస్ట్గా యాక్టింగ్ కాకుండా క్లాప్ డైరెక్టర్గా జర్నీ స్టార్ట్ చేశాడు. శ్రీను వైట్ల దగ్గర, బాపు గారి దగ్గర, ఇంకా చాలా మంది డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశాడు. సెట్స్లో చిన్న చిన్న పనులు చేసిన ఒక గోల్ మాత్రం క్లియర్గా ఉండేది. ఒకరోజు నేను కూడా స్క్రీన్ మీద కనిపించాలి అని. లైఫ్లో ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఎక్కడ మొదలయ్యిందంటే రేడియో జాకీగా వర్క్ చేయడం. అవును, నానిగారు హైదరాబాద్లో ఒక ఎఫ్ఎం స్టేషన్లో రేడియో జాకీగా జాయిన్ అయ్యాడు. తన వాయిస్తో, తన న్యాచురల్ స్టైల్తో అందరికీ బాగా కనెక్ట్ అయ్యాడు. అక్కడే తన కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. ఆడియన్స్తో కనెక్ట్ అవ్వడం అంటే ఏంటి అని అక్కడే నేర్చుకున్నాడు. మొదటి సినిమా ఫైనల్గా 2008లో నానికి లైఫ్ చేంజింగ్ ఛాన్స్ వచ్చింది. అది ఏదో కాదు మరి, అష్టాచెమ్మ. అవును, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి డైరెక్షన్లో నాని హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక అందరికీ ఒకే ఫీలింగ్ వచ్చింది, ఈ అబ్బాయి చాలా బాగా యాక్టింగ్ చేశాడు. అక్కడే తను మొదటి సక్సెస్ సాధించాడు. అష్టాచెమ్మ తర్వాత నానికి ఆఫర్ స్టార్ట్ అయ్యాయి. రైడ్, భీమిలి కబడ్డీ జట్టు, ఈ మూవీస్తో నాని స్లోగా ఇండస్ట్రీలో తన ప్లేస్ బిల్డ్ చేసుకున్నాడు. తన యాక్టింగ్ స్టైల్ డిఫరెంట్, నో ఓవర్ యాక్షన్, నో ఆర్టిఫిషియల్ డ్రామా, ప్యూర్ న్యాచురల్ పర్ఫార్మెన్స్ చూపించాడు. సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫెయిల్యూర్స్ కూడా వచ్చాయి. కొన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యి క్రిటిసిజం కూడా వచ్చింది. ఇండస్ట్రీలో సర్వైవల్ అంటే అంత ఈజీ కాదు. చాలామంది అప్పుడే డౌట్ పడ్డారు, నాని లాంగ్ రన్లో నిలబడుతాడా అని. నాని ఎక్కడ కూడా గివప్ చేయలేదు. 2012లో ఒక సినిమా, ఒక డైరెక్టర్, ఒక మ్యాజిక్ జరిగింది. నాని అదే మన ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్లో ఈగ. నాని రోల్ చిన్నదే కానీ ఇంపాక్ట్ పెద్దది. సినిమా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయింది. నాని గారి ఇండస్ట్రీలో స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అయింది. ఈగ తర్వాత నానికి ఒక క్లారిటీ వచ్చింది, ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే స్టోరీస్ చూస్ చేసుకోవాలని. ఈ డిసిజన్ తన లైఫ్నే మార్చేసింది. ఎటో వెళ్ళిపోయింది మనసులో ఎమోషనల్ యాక్టింగ్, భలే భలే మొగాడి బోయిలో కామెడీ టైమింగ్. ఈ రెండు మూవీస్తో నాని ప్రూవ్ చేశాడు, నేను ఒక్క జోనర్కి మాత్రమే కాదు అన్ని రోల్స్ చేయగలను అని. అప్పటి నుంచి నానికి గోల్డెన్ ఫేజ్ స్టార్ట్ అయ్యింది. మజ్ను, నేను లోకల్, మిడిల్ క్లాస్ అబ్బాయి వంటి మూవీస్లో నటించాడు. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అయ్యాయి. ఆడియన్స్కి నాని అంటే మన ఇంట్లో అబ్బాయిలానే ఫీల్ వచ్చింది. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా నాని చేశాడు. సక్సెస్ వచ్చిన తర్వాత నాని సేఫ్ గేమ్ ఆడలేదు. జెంటిల్ మ్యాన్లో డ్యూల్ షేడ్స్, కృష్ణార్జున యుద్ధంలో డిఫరెంట్ క్యారెక్టర్స్, రైస్ తీసుకున్నాడు. కొన్ని మూవీస్ యావరేజ్ అయ్యాయి కానీ నాని ఒక విషయం ప్రూవ్ చేశాడు, కంటెంట్ మీద నమ్మకం ఉండాలి. లైఫ్లో లాగానే కెరియర్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్ని మూవీస్ ఎక్స్పెక్టెడ్ రేంజ్లో పర్ఫామ్ చేయలేదు. క్రిటిజం మళ్ళీ క్వశ్చన్ చేశారు, నాని ఫామ్లో ఉన్నాడా లేడా. కానీ ఈసారి కూడా నాని బ్యాక్ స్టెప్ తీసుకోలేదు. 2019లో ఒక సినిమా వచ్చింది, అది మూవీ కాదు, ఒక ఎమోషన్. అవును, అదే మూవీ అంటే జెర్సీ. అర్జున్ అనే ఫెయిల్డ్ క్రికెట్ రోల్లో నాని యాక్టింగ్ ఆడియన్స్ని ఎమోషనల్గా బ్రేక్ చేసింది. ఫాదర్ సెంటిమెంట్, డ్రీమ్స్, లైఫ్ స్ట్రగుల్, క్లైమాక్స్లో వచ్చే ఆ సీన్స్ ఎవరికి కన్నీళ్ళు ఆపలేదు. ఈ సినిమాతో నాని కెరియర్లో ఒక బిగ్గెస్ట్ రెస్పెక్ట్ వచ్చింది. ఇక న్యాచురల్ స్టార్గా నాని ఎంతో పర్ఫెక్ట్ డెస్టినేషన్ ఇచ్చాడు. స్క్రీన్ మీద హీరో కానీ రియల్ లైఫ్లో కూడా సింపుల్ మ్యాన్. నాని తన గర్ల్ ఫ్రెండ్ అంజనా ఎలవర్తిని మ్యారేజ్ చేసుకున్నాడు. వాళ్ళ లవ్ స్టోరీ కూడా చాలా సింపుల్ అండ్ వాళ్ళకి ఒక కొడుకు కూడా ఉన్నాడు, అర్జున్. నాని ఇప్పుడు ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అందరూ నానిని సాఫ్ట్ రోల్స్లోనే చేస్తాడనుకుంటారు కానీ 2023లో నాని ఒక సినిమా రిలీజ్ అయింది, దసరా. దసరా సినిమాలో నాని గారు రగ్గుడ్లు, తెలంగాణ స్లాంగ్, ఫుల్ మాస్ క్యారెక్టర్ ఆడియన్స్ అందరికీ ఒక సర్ప్రైజ్ ఇచ్చి నానిలో ఇంత మాస్ ఉందా అని. ఈ సినిమాతో నాని ప్రూవ్ చేశాడు,
నేను కంప్లీట్ యాక్టర్ అండ్ నాని సక్సెస్కి మెయిన్ రీజన్స్ స్టోరీ సెలెక్షన్, న్యాచురల్ యాక్టింగ్, ఆడియన్స్ కనెక్ట్, సింప్లిసిటీ. కానీ బిగ్గెస్ట్ రీజన్ ఏంటి అంటే కాన్సిస్టెన్సీ. ఫెయిల్యూర్స్ వచ్చినా సక్సెస్ వచ్చినా వర్క్ ఆపలేదు. సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ ఇండస్ట్రీ సపోర్ట్ లేదు. ఒక డ్రీమే ఉంది, ఆ డ్రీమ్ కోసమే ఎన్నో సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యాను. ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేసి ఫార్వర్డ్గా వెళ్ళాను. ఇప్పుడు అందరికీ ఇన్స్పిరేషన్ అయ్యారు. క్లాప్ డైరెక్టర్ నుంచి న్యాచురల్ స్టార్ వరకు. ఇది నానిగారి జర్నీ. నానిగారు నటించిన ఈ మూవీస్లో మీకు ఏ మూవీ బాగా నచ్చిందో మీ ఒపీనియన్ని మా కామెంట్ బాక్స్లో చెప్పండి. మరిన్ని మూవీ రివ్యూస్, సినిమా అప్డేట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.